ఏ ముసలి ఇలారా. ఏంటమ్మా? అయ్యగారికి కాఫీ కావాలట, తీసుకెళ్ళు. అలాగేనమ్మా. హాయ్. ఓ నైస్ గా ఉంది. ఇదేనా బెడ్రూమ్? థ్యాంక్ యూ. హాయ్. చాలా గుడ్ గా ఉంది. ఈ బంగళాలో ఇంత పెద్ద గది ఇదే అనుకుంటాను. అవునమ్మా. ఓ మా రూమ్ మరీ చిన్నదిగా ఉంది. అమెరికా నుండి తెచ్చిన సామాన్లన్నీ మా రూమ్ లో పెడితే నడవటానికి ఫ్రీగా లేదు. ఈ రూమ్ అయితే చాలా చక్కగా సరిపోతుంది. నీకు నచ్చితే ఈ రూమ్ నువ్వే తీసుకోమా. చూసారా, మొత్తానికి గది నేను సాధించాను. కనీసం థ్యాంక్స్ అన్న చెప్పరే. ఓ నో మెన్సెస్. ఇదిగో నీ ఎంగిల్ ఇంగ్లీష్ ముక్కలు మానే. జనాలు వినలేక వస్తున్నారు. అందరూ నవ్విపోతున్నారు తెలుసా. చిచి తలెత్తుకోలేక వస్తున్నాను. సరేలేండి, ఇంకెప్పుడు ఇంగ్లీష్ మాట్లాడగా. అమ్మయ్యా. ఏమండి? అయ్యో ఇట్లండి. లక్ష్మి, ఏమిటి మన గదిలో వాళ్ళు ఉన్నారు? ఆ విషయం చెప్పడానికి ఇక్కడ నిలబడ్డాను. ఈలోగా అత్తయ్య పిలిస్తే వెళ్ళాను. సరోజ గది నిండా సామాన్లకు ఇబ్బంది పడుతుందని నేనే మన గది తీసుకోమని చెప్పాను. వాళ్ళే మంచి పని చేశావు. వాళ్ళు సంతోషం కంటే మనకు కావాల్సిందే ఉంది. ఆ మాట చెప్పవలసింది నువ్వు కాదు, నేను. పిలిచావా? ఈ గది మార్పుడు ఆలోచన నీదా మీ ఆవిడదా? ఎవరిదైతేనే గది ఇచ్చినట్టే ఇచ్చి మీకు కంప్లైంట్ చేశారా? ఆ మాత్రం ఆలోచన మా లక్ష్మికి కానీ నా పెద్ద కొడుకు కానీ ఉంటే మీకు ఆ గది ఇచ్చేవాడే కాదు. గంగులు, పెద్దబాబు గదిలో ఉన్న వీళ్ళ సామాను తీసి వాళ్ళ గదిలో పెట్టించు. పోలేమ్మా, ఏదో కుర్రాలు సర్దపడ్డారు. ఏదో కుర్రాడు కాబట్టి వాళ్ళ ప్రవర్తనలో తప్పే ఉంటే మనం తెలియపరచాలి. మన ఆచారాలు సాంప్రదాయాలు వాళ్ళు పాటించాలి. ఈ ఇంటి పెద్ద కొడుకు ఆ గదిలో ఉండడం అనాదిగా వస్తున్న ఆచారం. నేను బ్రతుకున్నంత వరకు అది జరిగి తీరాల్సిందే. ఈ బూజు పట్టిన పాత పద్ధతులు పట్టుకుని వేలాడటం అనవసరం. నాకు అవసరం. ఆఖరి గడియల్లో నా గొంతులో ఇన్ని తులసి నీళ్లు పోయాల్సిన నా పెద్ద కొడుకే ఆ గదిలో ఉండాలి. అలా మీ పెద్ద కొడుకే మీ గొంతులో తులసి నీళ్లు పోయాలనుకుంటే తులసి నీళ్లు పోయాల్సిన మీ పెద్ద కొడుకు ఈయన, అంతేకాని ఆ సవతి కొడుకు కాదు. సరోజా, నోర్మై, ఎంత మాట ఉన్నది. నేను ఈ దివాను, ఈ ఊరి ప్రజలు వీడు చవితి కొడుకన్న మాట ఎప్పుడో మర్చిపోయాం. నీ మొగుణ్ణి పెంచి పెద్ద చేసింది ఈ చవితి కొడుకేనే. మీరిద్దరూ ప్రేమించుకుంటే నాకిష్టం లేకపోయినా నన్ను బ్రతిమలాడి ఒప్పించి మీ ఇద్దరికి పెళ్లి చేసి విదేశాలకు పంపించింది ఈ చవితి కొడుకేనే. ఆవేశపడకమ్మా, నీ ఆరోగ్యం మంచిది కాదు. లక్ష్మి, అమ్మ లోపల తీసుకెళ్ళు. సరోజా, లోపలికెళ్ళు. ఆ గదిలోకి కాదు, ఈ గదిలోకి వెళ్ళండి. గంగులు, వీడ సామాను త్వరగా త్వరగా గదిలోకి మార్పించు. అటు చూడు, అటు చూడు. ఎందుకలా అరుస్తావు? ఈ చెప్పుల స్టాండ్ ఇక్కడ పెట్టింది ఎవరు? నేనే పెట్టాను. నా రూమ్ చిన్నదిగా ఉంది, సరిపోక ఇక్కడ పెట్టాను. ఆగు. గది చాలకపోతే వరండాలో పెట్టాలి కానీ పూజ గదిలో పెడతావా? అవి వరండాలో పెట్టే చెప్పులు కావు, ఖరీదైనవని నీ మంచం మీద పెట్టుకుంటావా? మర్యాదగా వాటిని ఇక్కడి నుంచి తీసేయి. ఈ ఇంట్లో మనుషులే ఎక్కడుండాల్సిన వాళ్ళు అక్కడ ఉంటలేదు. ఇక వస్తువులు ఎక్కడుంటేనే వండనివ్వు. ఎంత పొగరే నీకు! దేవుణ్ణి ఎత్తుని చెప్పులు పెట్టింది కాకుండా నీకంటే పెద్దదాన్ని ఎదురిస్తావా? పెద్దరికం అనేది అవతల వాళ్ళు నిలబెట్టుకుంటేనే మిగిలింటుంది, లేకపోతే అది గాల్లో కలిసిపోతుంది. ఎంత మాట, ఎంత మాట! మాటకి మాటకి ఎదురిస్తావా? ఉండు, ఇప్పుడే ఆ చెప్పుల స్టాండ్ తీసుకెళ్ళి బయట మారేస్తాను. ఏమిటి చేసిన పని? డబ్బుందనే అహంకారమా, లేకపోతే ఏం చేసినా చెల్లుతుందనే పొగరా? మాట్లాడవే, నిన్నే. నోటితో చెప్పాను, ఆవిడ వినలేదు. భగవంతుడా, నువ్వు చెప్పిన మాట అమ్మ వినాలా? ఇదేనా విదేశాల్లో నువ్వు నేర్చుకొచ్చిన సంస్కారం? నువ్వు క్షమించడాన్ని 2 తప్పులు చేశావు. ఒకటి పూజ గదిలో చెప్పులుంచడం,
రెండవది తల్లి లాంటి అత్తగారి మీద బలప్రయోగం చేయడం. ఈ రెండు తప్పులు చేసి ఈ ఇంటి పరువు మంట కలిపావు. ముందెళ్ళి అమ్మ పాదాల మీద పడి క్షమాపణ కోరుకో. వెళ్ళు! జరిగిందేదో జరిగింది. అమ్మను క్షమాపణ అడుగు సరోజా. ఇంపాసిబుల్. అడ్డమైన వాళ్లకు క్షమాపణ చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఏమండి? ఇంత జరిగాక ఇక ఉపేక్షించే లాభం లేదు. పూజ గది అమ్మకు ప్రాణం, అమ్మ నాకు ప్రాణం. అలాంటి అమ్మను అవమానించిన నువ్వు ఇంట్లో ఉండే అర్హతను కోల్పోయావు. ఈ ఇంటి కోడలు అత్తగారి మీద చెయ్యి చేసుకోబోయిందనే వార్త 10 మందికి పొక్కకు ముందే ఇంట్లోంచి వెళ్ళిపో. దేవాలయం లాంటి ఇంట్లో దెయ్యాలు ఉండడానికి వీల్లేదు. వెళ్ళిపో. భార్యను అదుపులో పెట్టుకునే నీకు కూడా ఈ ఇంట్లో ఉండే అర్హత లేదు. ఆ అర్హత సంపాదించుకునే తిరిగి ఇంటికి రా. Get out! ఏమండి? తొందరపడకండి. లక్ష్మి, ఇంకేం మాట్లాడుకో. సిగ్గు లేకుండా నిలబడ్డారే. జరిగిన అవమానం చాలదా? ఇంకా మెడబట్టి బయటకు గెంటించుకోవాలా? పదండి. రండి. రాము వాళ్ళు వెళ్ళిపోతున్నారా? మీరేనా ఆయన క్షమించమని చెప్పండి అత్తయ్య. లక్ష్మి, వాడి నిర్ణయం ధర్మ నిర్ణయం. వాళ్ళని భగవంతుడే కాపాడాలి.